నేను వర్క్ చేయగలుగుతాను అనే ధైర్యం వచ్చింది సార్. తెలియదు ఈ సెల్లు ఎట్ట ఓపెన్ చేయాలో కూడా ఇప్పుడు తెలుసు. ఓపెన్ పార్ట్స్ తీసేసినా మనం బిగించగల సత్తా మనకు ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుద్ది. పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు ఎలా చెప్తున్నారు స్కీమాటిక్? చంద్రశేఖర్ గారు థియరీ పరంగా చెప్తారు, సురేష్ సార్ మట్టుకి ప్రాక్టికల్గా చేపిస్తారు. అంటే ఇద్దరు కాంబినేషన్ బాగుంది. మాటలే మాట్లాడుకోవాలి. ఫీజు గురించి అంటే ఫీజుకు తగ్గట్టు పని కూడా వస్తుంది అన్న ఎగ్జాక్ట్గా. అంటే ఇక్కడైతే సార్ బాగా చెప్తారు, చదువు రానోడికైనా వచ్చినోడికైనా మొత్తం అందరికీ అయితే చెప్తారు, అర్థం ఎలా చెప్తారు. మనం అర్థం చేసుకుపోయినా అర్థం చేసుకునేటట్టు చెప్తారు. ప్రస్తుతానికి మనతో అయితే ఒక స్పెషల్ స్టూడెంట్ అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇతని పేరు వచ్చేసి మల్లేష్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎందుకు స్పెషల్ అనేది ఇప్పుడు వీడియో ద్వారా చెప్పాలి మీరు. సార్ మేము కడప నుంచి వచ్చాము. ఓకే. ఈ ఫీల్డ్లోకి పని చేయలేక ఈ పని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా వచ్చినాం సార్. మేము వచ్చేసి 10 days అయింది, అంటే 10 రోజులు అయింది. ఇప్పుడు సార్ వచ్చేసి మన సురేష్ సారు నాకు వర్క్ ఎలా చేయాలి ఏం చేయాలి అని సారు మనకు అన్నీ చెప్పినాడు సార్. నేనైతే ఫస్ట్లో వచ్చేప్పుడు భయపడాను, ఈ వర్క్ చేయలేనా అనే ఫీలింగ్ అనేది ఉండేది. మన సురేష్ సార్ కాడికి వచ్చిన తర్వాత నాకైతే చదువు అయితే లేదు సార్, నా చదువు కూడా రాదు. సారు నేను ఎలాగైనా నేర్పుతా రానిండు, నేను వచ్చేసాను. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 10 days అయింది. 10 days తర్వాత నేను రీబాలింగ్ అంటే ఏందో తెలుసుకున్నాను. ఇంకోటి వచ్చేసి సెల్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాను. రీబాలింగ్ ఎత్తి దానికి రిప్లై ఎలా చేయాలో తెలుసుకున్నాను. ఇదేంటంటే కూడా తెలియదు సార్. ఇంకోటి వచ్చేసి ఇది ఏంటంటే కూడా తెలియదు. ఇక్కడికి వచ్చినాక దీంట్లో గురించి బాగా క్లారిటీగా తెలిసింది. నేను వర్క్ చేయగలుగుతాను అనే ధైర్యం వచ్చింది సార్. దాని గురించి ఇబ్బంది లేదు సార్. సురేష్ గారికి ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఏమడిగారు? సారు ఫస్ట్ మీరు ఏం పని చేస్తానంటే, సార్ ఈ విధంగా చెప్పినాను, నేను బయలుదేరి పని చేస్తానంటే నాకైతే చదువు రాదు సార్ అనిండు. సరే ఎట్టయినా కాదని సార్ అయితే నేను ఎలాగైనా సార్ నేను నేర్చుకోగలుగుతాను అనే ధైర్యంతో నేను వచ్చినా సార్. ఇప్పుడు నాకు ఏం టచ్ లేదు సార్. అసలు ఇది ఏంటంటే కూడా తెలియదు, ఇది ఏంటంటే కూడా తెలియదు. వీడికి వచ్చినాక అన్నీ తెలుసుకున్నా సార్. ఇది ఏంది కూడా తెలియదు. వీడికి వచ్చినాక సార్ అన్నీ చెప్పినాడు. ఇది స్క్రూడ్రైవర్ అని చెప్పినాడు, రీబాలింగ్ ఎలా చేయాలో చెప్పినాడు. దీంట్లో ఉండే బ్యాటరీ కూడా తెలియదు సార్. సార్ అయితే ఇప్పుడు 10 days అయింది. సార్ అంతా క్లియర్గా అన్నీ చెప్పినాడు సార్. మనకు ఈ బోర్డులు చెప్పినాడు, ఈ ఐసీలు అని చెప్పినాడు, ఐసీ బోర్డులు చెప్పినాడు. అది బ్రెయిన్లో ఫిట్ చేసుకుంటాను సార్. ఇది లైన్ ఇలా పోతుంది కదా, ఈ లైన్ ఇలా పోతుంది అని సారు బోర్డు మీద చెప్తా ఉంటారు సార్. మనం దాన్ని చూసి క్రాక్ చేసుకుంటాం సార్. మ్యారీడ్ అయింది సార్. పిల్లలు ఉంటారు సార్. 3 సార్. 3 పిల్లలు సార్. ఓకే. నువ్వు మధ్యలో దాకా వచ్చి మళ్ళీ వెనక్కి పంపించేసారు సారు. చదువు లేదండి సార్, దానికోసం సార్ వచ్చి మళ్ళీ వెనక్కి పోయినా సార్. కడప నుంచి మైదుగురు వరకు వచ్చినా సార్. మళ్ళీ వెనక్కి పోయినాను. మళ్ళీ సారు ఈ నెల లేదు, రేపు నెల రావనిండు. సారు ఎంతో నాకు ధైర్యం చెప్పి వచ్చాను సార్. హ్యాపీ సార్. ఇప్పటి వరకు హ్యాపీగా ఉండదు సార్. ఏమి ఇబ్బంది 10 daysలోనే ఇంతవరకు సారు నన్ను రాగలిగిచ్చాడు. నాకైతే భయంగా ఉండేది ఫస్ట్లో, ఇప్పుడు బాగుంది సార్. ఫ్రీగా ఉంది సార్. ఏం టెన్షన్ లేదు సార్. దాని గురించి అంతా క్లియర్గా చెప్తాను సారు. అంటే ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఏమి రానోళ్ళు కూడా నేర్చుకోగలరు ఒక ధైర్యం అయితే బ్రహ్మాండంగా ధైర్యం వచ్చింది సార్. ఏం చెప్పదలుచుకున్నావు ఈ సందర్భంగా? ఎవరైనా నేర్చుకోవచ్చు అన్న, ఈ ఫీల్డ్ ఏమి ఇబ్బంది లేదు. మనం ఒకరికాడికి పనికి పోయి వాడు పని లేదని వీళ్ళు పని లేదని బాధపడాల్సిన అవసరం లేదు. సారు ఎట్టయినా మనకు నేర్పించగలడు. ఆ ధైర్యంతో నేను వచ్చాను. మీ అభిప్రాయం ఎట్టుందో మనకు తెలియదునా. 2 నెలలు సార్ చెప్పినాడు. మనం 10 daysలోనే నాకైతే ఇప్పుడు సెల్ ఇచ్చే అంత ఇప్పుడు పార్ట్స్ ఆ పార్ట్స్ మళ్ళీ బిగించగల సత్తా అలా ఉంది సార్. ఆ ధైర్యం వచ్చేసింది సార్. ఫాల్ట్ ఫైండింగ్ చేయడం అంటే సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం ఇంకా అంతవరకు రాలా సార్. మా సారు ఇంకా చూపిస్తాడు. ఒక 10 days తర్వాత అది కూడా చేయగలుగుతా సార్. ఆ ధైర్యం నాకు ఉంది. ఓకే సార్. ఫైనల్గా ఏం చెప్తారు మీ ఊర్లో వాళ్ళకి? ఎక్సలెంట్. మా కడప వాళ్ళకి అందరూ ఎక్సలెంట్గా ఉంది సార్ వర్క్. దీని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు సురేష్ సారు బాగా ధైర్యంగా వర్క్ చేపించగలుగుతాడు. ఇబ్బంది లేదు సార్.
వచ్చేయచ్చు అంటారు. ఓకే సార్, ఏమి ఇబ్బంది లేదు, వచ్చేయచ్చు సార్. వచ్చేయచ్చు. చదువు ఉందా, చదువు లేదా, అవన్నీ ఏం అవసరం లేదు సార్. బ్రహ్మాండంగా వచ్చేయచ్చు. ఓకే. గుండెల మీద చేసుకొని వచ్చి ఏం గుంట్ల మీద సేవ్ చేసుకొని రావచ్చు, బ్రహ్మాండంగా రావచ్చు సార్. పరిగెత్తాయని రావచ్చు, ఏమి ఇబ్బంది లే. 10 రోజుల తర్వాతనే మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. అసలు ఏంది అనేది కూడా తెలియదు. ఈ సెల్ ఎట్ట ఓపెన్ చేయాలో కూడా ఇప్పుడు తెలుసు. ఓపెన్ పార్ట్స్ తీసేసినా మనం బిగించగల సత్తా మనకు ఉంది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఈ సందర్భంగా మన సురేష్ సార్కి ధన్యవాదాలు పెట్టుకోవాలి సార్. మనకు తెలియని విషయం కూడా సారు తెలియజేసిండు. నాకు ఏమిటో తెలియదు, అసలు రిబలింగ్ అంటే ఏం తెలియదు, ఐసీ అంటే ఏందో తెలియదు. బాగా ఎక్సలెంట్గా చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒంగోలు నుంచి వస్తున్నాం. ఎందుకు బీసీఏ సెలెక్ట్ చేసుకున్నారు? బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ అండి. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ బీసీఐని మీరు ఎవరైనా రెఫర్ చేశారా, ఫోన్లో చూసారా, యూట్యూబ్లో చూసి తెలుసుకున్నారా, ఏమైనా రిఫరల్ ఇచ్చారా, ఎలాగా? వేరే వాళ్ళ రిఫరెన్స్ ఇచ్చారు, రిఫరెన్స్ ద్వారా వచ్చాను. ఈ 10 డేస్లో నీ ఇంప్రూవ్మెంట్ అంటే నీ వర్క్ అంటే ఇక్కడ ఎలా చెప్పారు, ఏంటి, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, కట్టిన ఫీజుకి తగ్గ న్యాయం ఈ 10 రోజుల్లోనే నీకు ఏమైనా కనిపించిందా, బెటర్మెంట్ ఉందా లేదంటే ఏం చెప్తాను? బెటర్మెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుద్ది. దాని వరకైతే చెప్పగలను. ఇంకా సబ్జెక్ట్ పరంగా పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు ఎలా చెప్తున్నారు స్కీమాటిక్? చంద్రశేఖర్ గారు థియరీ పరంగా చెప్తారు, సురేష్ సార్ మటుకి ప్రాక్టికల్గా చేపిస్తారు. అంటే ఇద్దరు కాంబినేషన్ బాగుంది. సురేష్ గారు వచ్చి ప్రాక్టికల్గా చూపిస్తారు, అసలు ప్రాబ్లం ఎలా ఉంది, మనం ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంది, మొత్తం ప్రాక్టికల్గా నీ ముందే చెప్తాడు. అంటే గతంలో ఈ ఫీల్డ్ ఏమన్నా టచ్ ఉందా? నార్మల్గా నేను ఫీల్డ్ టచ్ ఉంది. నేను కాంబోలు వేసుకోవడం, చిన్న రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. బోర్డు కంపెనీలో అయితే మనకు అసలు టచ్ చేయలేదు. ఇంకోళ్ళు పెద్ద ఊరే కదా? బాగానే పెద్ద ఊరే. మీ ఊర్లో స్థిరపడదామని షాప్ పెట్టుకొని మంచిగా ఆల్రెడీ షాప్లో ఉన్నాం. షాప్ ఉంది ఎందుకని ఇంకా వర్క్ అప్డేట్ కోసం రావడం జరిగింది. ఫైనల్గా అంటే నీలాగా కొంచెం పని వచ్చి ఇబ్బంది పడే వాళ్ళకి ఈ సందర్భంగా ఏం చెప్తాను? ఇక్కడికి వస్తే ఒక నమ్మకంతో వెళ్ళొచ్చు, దాని వరకు అయితే చెప్పగలుగుతాం. కాన్ఫిడెన్సే వెళ్ళొచ్చు, తిరుగులేదంట. వర్క్ అయితే పక్కగా వచ్చింది, దాంట్లో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. నీ ఈ 10 రోజుల్లో నీ అనుభవం ఏంటి? నువ్వేం తెలుసుకోగలిగి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా? ముందు వర్క్ అయితే వస్తుంది, అదొకటైతే చెప్పగలుగుతాను. వర్క్ అయితే వస్తుంది, నో డౌట్. దాంట్లో అసలు మాట్లాడుకోవడం పని అయితే వస్తుంది. అది. థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. అన్న. ఏం పేరు మీది? మహేష్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నందిగాం నుండి. నందిగాం నుంచి. ఏంటి అంటే నీకు గతంలో ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే ఫ్రెష్గా నేర్చుకుంటున్నావా? అంటే దీని నుండి ముందు నుండి నాకు చిన్నప్పటి నుండి దీని ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని. కాబట్టి ఇక్కడికి వచ్చాను. 10th అయిపోయింది అది. 10th నుండి డైరెక్ట్ దీనికి వచ్చేసాను. ఇంకా కాలేజ్ ఇంట్రెస్ట్ లేక కాలేజ్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేదు, దీని మీదకి వచ్చాను. చదువు మీద ఇంట్రెస్టే లేదు? ఇంక లేదు. ఇంకా ఏంటంటే ఎలక్ట్రానిక్స్లో అదేవిధంగా మొబైల్స్లో నువ్వేమి అంటే ఇందులో ఫ్యూచర్ ఉందని వచ్చావా లేకపోతే ఎందుకంటే రాబోయే మీ ఫాదర్స్ కానీ మీ మామయ్యలు కానీ మీకు అంటే మా ఇంటి దగ్గర ఒక అన్నయ్య చేసి వచ్చాడు. అన్నయ్య చెప్పాడు నాకు ఇంట్రెస్ట్ ఉందని అన్నయ్య తెలుసు, మా డాడీ చెప్పారు. అంటే అన్నయ్య నాకు సజెస్ట్ చేశాడు ఇక్కడికి వెళ్ళని చెప్పారు నాకు. సార్ అప్పుడు ఫోన్ చేశారు, సురేష్ సార్కి ఫోన్ చేస్తే చెప్పారు నాకు ఇక్కడ చెప్తారని మొత్తం A to Z మొత్తం చేస్తారని, బోర్డు వర్క్ కూడా చేస్తారని చెప్పారు. 10th అంటే ఎప్పుడైంది మీది? 23 లాస్ట్ ఇయర్. ఎన్ని ఇయర్స్ మీకు ఇప్పుడు? 17. ఓకే. అంటే ఈ 10 days బీసీఏలో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే నాకు వర్క్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది కూడా. ఇప్పుడు నాకు బోర్డు వర్క్ ఒకటే, ఐసీ తీయడం అవన్నీ వచ్చు, చేస్తున్నారు కూడా, అన్నీ చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. సురేష్ సార్, శేఖర్ సార్ బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది కూడా. అర్థమవుతుంది ఫుల్ ప్లెజ్డ్గా. ఓకే. అంటే కొత్తగా వీడియోస్ చూసే వాళ్ళకి ఎక్కడ మంచి ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఎంక్వైరీస్ చేసి వెళ్ళాలా వద్దా, ఫీజు ఎక్కువ ఉంది లేకపోతే ఫీజు తక్కువ ఉందని చెప్పేసి కొంతమంది సతమతం అవుతూ ఉంటారు కదా, అలా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఫీజు గురించి అంటే ఫీజుకు తగ్గట్టు పని కూడా వస్తుంది అన్న. ఎగ్జాక్ట్గా అంటే ఇక్కడైతే సార్ బాగా చెప్తారు,
చదువు రానోడికైనా వచ్చినోడికైనా మొత్తం అందరికీ అయితే చెప్తారు, అర్థమయ్యేలా చెప్తారు కూడా. అది నీ ఈ 10 days ఎక్స్పీరియన్స్, నీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంక నాకైతే వర్క్ బాగానే చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, డౌటే లేదు అందులో. డౌటే లేదు, తిరగలేదంట. తిరిగలేదు, తిరగలేకుండా ఇందులో మాస్టర్స్ చదివిపోతాయి. నందిగామా ఓకే. నీ సందర్భంగా బీసీఏ తరపున ఏం చెప్పదలుచుకున్నావు ఈరోజు? ఈ సందర్భంగా బీసీఏ తరపున ఒక స్టూడెంట్గా నువ్వేం చెప్పదలుచుకున్నావు ఎక్కడికి కొత్త వాళ్ళకి? ఇక్కడికైతే చాలా బాగా చెప్పారు, ఈజీగా రావచ్చు అంటే నేర్చుకోవడానికి అయితే చాలా బాగా చెప్తారు, రావచ్చు ఇక్కడికి. చదువున్నా లేకపోయినా చెప్తారు ఇక్కడ, అర్థమయ్యేలా చెప్తారు. మనం అర్థం చేసుకుపోయినా అర్థం చేసుకునేటట్టు చెప్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.